అపోస్తలుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 32, 31, 32 వచనాలు చూద్దాం. ఇక్కడ రాయబడి వచ్చింది, రోగులకే కానీ ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కరలేదు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చిందని కానీ నీతిమంతులను పిలవరాలేదు. మనం నేర్చుకున్నాం, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన తన బిడ్డలుగా ఉన్న అందరిని కూడా పిలుస్తున్నాడు. ఏ విధముగా పిలుస్తున్నాడు అంటే మనం చూసాం. తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుచుంది, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు కనుక నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగిన వారిగా దేవుని దగ్గరికి రావాలి. అంటే మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నా. అంటే నీ మనసును మార్చుకోకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. అందుకే అదే లూకా 15వ అధ్యాయము 7వ వచనం రాయబడి వచ్చింది, మారు మనసు అక్కరలేని 99 కంటే ఒక పాపి రక్షింపడటము పరలోకములు ఎంతో ఆనందం. ఇక్కడ రాయబడి వచ్చింది, మారు మనసు లేకపోతే మనం దేవుని దగ్గరికి చేరలేం. కాబట్టి అల్టిమేట్గా ప్రాముఖ్యముగా దేవుని దగ్గరికి మనం చేరాలంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మారు మనసు కలిగిన వారుగా ఉండాలి. కానీ ఇక్కడ ఇదే 5వ అధ్యాయము 28వ వచనంలో మనకు కొన్ని మాటలు చూస్తాం, కనబడుతున్నాయి. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను అని రాయబడుచుంది. ఇక్కడ ఆయన పశ్చాత్తాప హృదయముతో మనల్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము మారు మనసు పొంది సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అదే లూకా సువార్తలో, నాకంటే ఎక్కువగా మీరు దేన్ని కూడా ప్రేమించకూడదు. ఆఖరికి తన ప్రాణంతో సహా ద్వేషింపుకుంటే వాడు నాకు శిష్యుడు కాలేడు. ఇక్కడ మనం దేవుని వెంబడించాలి అంటే మొదటి ప్రయారిటీ, మొదటి అవకాశం మనం దేవునికి ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. రెండోది రాయబడుచుంది అక్కడ లేచి. ఎందుకంటే 60వ అధ్యాయం యెషయా రాయబడుచుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది కనుక నువ్వు లెమ్మి తేజరిల్లుము. కాబట్టి నువ్వు లేచి తేజరిల్లాలి. ఎందుకంటే నీ మీదకి వెలుగు వచ్చింది. కాబట్టి వాక్య భాగం రాయబడుచు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులోనికి రావాల్సిన వారిగా ఉన్నాం. చీకటిలో ఉండేవాడు ఎంత మాత్రం కూడా అలా ఆ విధంగా ఉండడానికి ఆయనకి ఇష్టము కాదు. కనుక మనం వెలుగులోనికి, వెలుగు సంబంధులుగా వెలుగులోనికి ఎప్పుడైతే మనం వచ్చామో మనం దేవుణ్ణి మనము చేరుకోగలం. దేవుని మనం చేరుకోవాలని అల్టిమేట్గా మారు మనసు అనేది చాలా అవసరం. కనుక ఇక్కడ రాయబడుచుంది, సమస్తమును విడిచిపెట్టి లేచి మనం యేసు ప్రభుని వెంబడించాలి. ఇక్కడ మనం వెంబడించే వారికి ఉండాలి. ఎందుకంటే చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడించినట్లయితే వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే యేసు ప్రభుని వెంబడించే వారిగా ఉండాలి అంటే ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఇక్కడ శిష్యుడిగా ఉండవలసిన వాడు ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వాక్య భాగం రాయబడుచుంది, వాడు నాకు ఎంత మాత్రం కూడా ప్రియమైన వాడు కాదు అంటున్నాడు. వాడు నాకు పాత్రుడు కాడు. దేవునికి ఇష్టమైన వారిగా మనకు కాము. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టమైన వారిగా ఉండాలి అంటే వాక్య భాగం సెలవిస్తుంది, ఆయనను వెంబడించాలి. దేవుని యొక్క వాక్య భాగం మనం సెలవిస్తుంది, ఆయన వెంబడించే వారు ఉన్న. చూడండి 16వ అధ్యాయము 24వ వచనం, మత్తయి రాసిన సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి
ఎవడైనా నన్ను వెంబడించినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను ఇక్కడ రాయబడి వచ్చింది, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఏ విధంగా అంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము కూడా మనం ఆయనను వెంబడించాలి. ఏదో ఒక రోజు కాదు, ఏదో 2 రోజులు కాదు, ఏదో ఒక ఆదివారం మాత్రం కాదు, ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి వెంబడించే వారు ఉండాలి. ఎందుకు ప్రతిరోజు కూడా మనం ఆయన వెంబడించాలి అంటే మనం అనుక్షణము మనం వచ్చిన ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా, శోధనల ద్వారా మనం పడిపోతూ ఉంటాం. మనం చూసుకున్నాం కదా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి వచ్చింది, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఏదైనాను మన యొక్క జీవితంలో జరిగే అవకాశం అనేది ఉంది. కనుక దాని నుంచి మనము పడిపోకుండా ఉండాలి అంటే ఆ ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి వెంబడించే వారికి ఉండాలి. ప్రతి దినము దేవునికి పాత్రుడిగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారికి ఉండాలి. అందుకు రాయబడుచుంది, నన్ను వెంబడింపని ఎడలా వాడు నాకు శిష్యుడు కానేరడు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 36, 37 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి ప్రయోజనం? ఇక్కడ రాయబడి, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ఉపయోగం? అంటే ఈ లోకంలో ఉన్న నీవు అల్టిమేట్గా మనం చేయవలసిన పని ఏంటంటే యేసుప్రభుని మనము వెంబడించాలి. ఇన్ కేసు వాడు కనుక యేసుప్రభుని కనుక వెంబడించకపోయినట్లయితే వాడికి ఏం ప్రయోజనం? అందుకని రాయబడి, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం లాభం? అంటే యేసుప్రభులోనే ఉంది రక్షణ, యేసుప్రభులోనే ఉంది నిత్య జీవం. ఇక్కడ ఆయన తప్ప వేరొక మార్గం అనేది లేదు. ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. ఇక్కడ మనం ఆయన దగ్గరకు మనం చేరవలసిన వారిగా ఉండాలంటే ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని రకాలుగా మనం బ్రతికినప్పటికీ మారు మనసు కనుక లేకపోయినట్లయితే దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. అందుకని అంటున్నాడు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చేదంగా నీతిమంతులైతే కాదు. ఇక్కడ మనం దేవుని తెలుసుకునే వారిగా ఉన్నాం కనుక ప్రతిరోజు కూడా ఆయన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించాలి. వెంబడించకపోయినట్లయితే వాడు నాకు పాత్రుడు కాలేడు, ఉపేక్షించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి వచ్చింది, ఎప్పుడైతే మనం ఆయన వెంబడించి ఆయన శిష్యుడిగా ఉంటామో, శిష్యుడిగా ఉండడం అంటే అది సామాన్యమైన పని అయితే కాదు. ఎవరికి శోధనలు ఎక్కువ ఉంటాయి అంటే ఎవరైతే యేసుప్రభుని వెంబడిస్తున్నారో వారికి మాత్రమే శోధనలు. చూడండి, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. అమ్మా, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలను అనుభవించవలసిన వారిగా ఉన్నారని వారి మనస్సులను దృఢపరిచినట్లుగా కనబడుతుంది. ఇక్కడ రాయబడి వచ్చింది, విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక రకాలైన శ్రమలను అనుభవించవలసిన వారిగా మీరు ఉన్నారు అని శిష్యులు విశ్వాసుల యొక్క మనస్సులను దృఢపరిచినట్లుగా కనబడుతుంది. దృఢపరచడం అంటే ఏంటి? దృఢపరచడం అంటే ఏంటి? అంటే వారి యొక్క హృదయాన్ని ఎన్ని శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు అనే విధముగా వారిని మోటివేట్ చేయడమే. చూడండి, ఒకసారి మనం కూడా అంటూ ఉంటాం, ఆమె గుండె రాయి అయిపోయిందమ్మా, అందుకే కళ్ళంటి నీళ్ళు కూడా రావట్లేదు అని. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే మన విశ్వాసమందు నిలకడగా ఉండాలి, శ్రమను అనుభవించిన వారికి ఉండాలి. శిష్యులకే, ఆయనను వెంబడించిన వారికే శ్రమలు. కాబట్టి శ్రమలను మనం తట్టుకునే వారిగా, శ్రమలను భరించేవారు ఇక్కడ రాయబడుచుంది. శిష్యులు ఏం చేస్తారంటే విశ్వాసుల యొక్క హృదయాలను
దృఢపరచారు. ఏ విధముగా అంటే ఆయనందు విశ్వాసం ఉంచడమే కాదు కానీ శ్రమను కూడా మనము అనుభవించవలసిన వారికి ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 13 అధ్యాయము 21 వచనం. మత్తయి రాసిన సువార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను అభ్యంతరం. ఇక్కడ రాయబడుచుంది, వాడు రాతి నేలను పడిన విత్తనాన్ని పోలిన వాడిగా ఉన్నాడు. ఎందుకు రాతి నేలను పడిన విత్తనం అంటున్నాడు అంటే అక్కడ అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెం కాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా అభ్యంతరపడింది. ప్రియమైన వాళ్ళరా, మనము రాతి నేలను పడిన విత్తనముగా ఉండకూడదు. ఎందుకు రాతి నేలను పడిన విత్తనం అంటే అది వెంటనే పడింది, సారం ఉంది కనుక వెంటనే లేచింది. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆ వాక్యము నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు, ఆ వాక్యము నిమిత్తము ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ వాక్యము నిమిత్తం కష్టం వచ్చినప్పుడు వాడు ఏమైపోతున్నాడంటే తొట్టిల్లిపోతున్నాడు, పడిపోతున్న వాడిగా కనపడుతున్నాడు. ఎప్పుడైతే మన ప్రభులో కొనసాగమో, ఎప్పుడైతే ఆయనను పరిపూర్ణంగా వెంబడిస్తున్నామో వారికే శోధనలు కనపడుతూ ఉంటాయి, వారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వారికి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, వారికి బలహీనతలు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రభువులో మనం బలంగా కొనసాగుతున్నప్పుడు అంటే వారికి ఏ బాధ లేదంటే వారు దేవుని వెంబడించట్లేదని అర్థం. వారి యొక్క జీవితంలో ఏ అనారోగ్యం లేదంటే వారు దేవుని వెంబడించట్లేదని అర్థం. వాక్య భాగం రాయబడి ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తున్నామో అప్పుడే మనకి ఇబ్బందులు శోధన. ఇక్కడ అదే వాక్యం ఇక్కడ రాయబడుచు, అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమ హింస కలుగగా వాడు అభ్యంతరపడేవారు. ఏంటి నా కష్టాలు నాకే రావాలేంటి? ఎందుకు? ఎవడంటే సగం విశ్వాసం ఉన్నవాడు అలాగంటాడు, పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు కాదు. ఎప్పుడైతే వాళ్ళు అల్ప విశ్వాసం ఉందో అనుకోనుకో, ఏంటి నాకే జరుగుతున్నాయండి, ఇంకెవరు జరగట్లేదండి, నేనే దేవునికి కావాల్సి వచ్చానా, మా ఇంట్లోనే దేవుడికి కావాల్సి వచ్చాడా, మా ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు. ఎందుకంటే అల్ప విశ్వాసగా మనం ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా మనం ఉంటామో వాక్య భాగం రాయబడి వచ్చింది, ఇంకా ఎన్ని శోధనలు వచ్చినా మనము దేవుని వెంబడించే వారుగా కనపడతాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి వచ్చింది. మూడవది, ఆయన మారు మనసు కలిగి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఆయన మనల్ని పిలుస్తున్నాడు కనుక మనం దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గరికి మనం చేరుకునే వారికి ఉండాలంటే ఆయనను వెంబడించాలి అని నేర్చుకుందాం. చూడండి, లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 11 వచనం చూద్దాం. 5:11 లూకా రాసిన సువార్త. అప్పుడు ఏలయనగా చదవండి. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ రాయబడి వచ్చింది వారు దోణులను విడిచిపెట్టి అని. దోణులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా? దోణులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా? చెప్పండి, దోణులు ఏమన్నా ఖాళీగా ఉన్నాయా? ఎందుకంటే ఖాళీ లేవు. ఎందుకంటే వల పిగిలిపోయినంతగా విస్తారమైన చేపలు వారికి దొరికినాయి. విస్తారమైన చేపలు దొరికినాయి. ఆ చేపలతో ఆ దోణులన్నీ కూడా నిండిపోయి ఇక్కడ రాయబడుచుంది, ఆ చేపలతో ఉన్న దోణులు ఏం చేశారంట, దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎవరైనా వెంబడిస్తారు అలాగా? ఇప్పుడు బుట్టలో చేపలు లేవనుకోండి, చేపలు లేవు కదా, ఖాళీ బుట్ట తనుదాన్ని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ దోణి నిండా చేపలు, విస్తారమైన చేపలు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కాకుండా వారితో పాటు ఉన్న వాళ్ళు కూడా విస్తారమైన చేపలను వాళ్ళు అంతకుముందు అటువంటిది ఎప్పుడు వారి యొక్క జీవితంలో వారు ఎప్పుడు కూడా చూడలేదు. కానీ అటువంటి యొక్క చేపలు ఉన్న ఆ దోణులను విడిచిపెట్టి వారు దేవుని వెంబడించడం గల కారణం ఏంటంటే వారు తెలుసు ఆయన దగ్గరికి మనం చేరాలంటే ఆయనను వెంబడించే వారు ఉండాలి. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మారు మనసు కలిగిన వారిగా ఉండాలి. ఒకసారి చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయం చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం.
2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారికి ఏం కలుగుతుందంట? ఎవరికంట ఏమా? యేసు ప్రభువులు ఎవరైతే సద్భక్తితో బ్రతకాలనుకుంటారో, అంటే యేసు ప్రభులు ఎవరైతే విశ్వాసంతో బ్రతకాలనుకుంటారో, ఎవరైతే దేవునిలో భక్తితో బ్రతకాలనుకుంటారో వారికి హింస కలుగును అని రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనం వెంబడించాలంటే మనకి శోధనలు అనేవి తప్పదు. మనం వెంబడించాలంటే హింస తప్పదు. యేసు ప్రభువును మనం వెంబడించాలంటే అనేక రకాలైన కష్టాలు మనకు తప్పవు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తన యొక్క జీవితంలో నీ రక్షణ నిమిత్తము, నీ యొక్క పాపము నిమిత్తం ఆయన అనేకమైన హేళనను చేయబడ్డాడు. ఆయన అనేకమైన దెబ్బలను అనుభవించిన వాడు కనబడుతున్నాడు. ఆయన అనేక సార్లు ఒక దొంగగా ఆయన్ని నిలబెట్టినట్లుగా కనబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించిన వానికి ఏంటంట? హింస, శ్రమలు వాని యొక్క జీవితంలో తప్పవు. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనం రాయబడుచుంది. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము వహించుడి, నేను లోకమును జయించు. ఆయన మన ముందు మాదిరికరముగా ఒక పద్ధతిని పెట్టాడు. అదేంటంటే లోకంలో శ్రమ ఉంది కనుక ఆ శ్రమను ఆయన జయించాడు కనుక మనము కూడా అటువంటి వారిగానే ఈ లోకంలో ఉన్న శ్రమను మనము అనుభవించి, ఈ లోకంలో ఉన్న హింసను అనుభవించి దాన్ని జయించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆఖరి యొక్క జయం మాత్రము దేవుడైన యెహోవాకే. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 37వ వచనం రాయబడుతుంది. మనల్ని పిలిచిన ప్రభువే మనకు అధికమైన ఏంటంట? చదువున వచనం 37వ వచనం 8వ అధ్యాయం, రోమా 8:37. లేదమ్మా? ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిటిలో, అమ్మా గట్టిగా చదవాలి, మనం అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఏంటంటే మనం అన్నిటిలో అని రాయబడుచుంది. ఎందుకంటే ఆయన మన యొక్క జీవితంలో అత్యధికమైన విజయాన్ని కలుగజేసేవాడు ఉన్నాడు. అన్నిటిలో అంటున్నాడు. కాబట్టి ఎవరు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎన్ని భరించినప్పటికీ ఈ భూమి మీద ఫైనల్గా విజయాన్ని పొందుకునేవాడు మాత్రము దేవుడైన యెహోవాయే. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనం ఆయనను వెంబడించే వారికి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా మన యొక్క జీవితంలో అవన్నీ కూడా భరించుకోవాలి. ఎందుకంటే నాకు శిష్యుడు కానేరడు అంటున్నాడు ఎవరైనా ఆయనను వెంబడించుకుపోయినట్లయితే. అక్కడ ప్రియమైన వాళ్ళరా, మారు మనసు మన యొక్క జీవితంలో అవసరం. మారు మనసు అవసరం లేని 99 కంటే ఆ మారు మనసు కలిగిన ఒక్కడు మాత్రము దేవునికి ఇష్టం. ఆ ఒక్కడు దేవుని వెంబడించేవానిగా, సమస్తాన్ని విడిచిపెట్టేవానిగా, లేచి ఆయన దగ్గరికి వెళ్ళేవారుగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని పెరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనను అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఏ పని అయితే ఆయన నాకు అప్పగించాడో ఆ పని నేను చేయడానికి నేను సిగ్గుపడేవాను కాదు. ఎందుకంటే చూడండి, అక్కడ రాయబడుచుంది, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పనిలో ఎన్ని శోధనలు వచ్చినా, హింసలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవాలు, ఖడ్గాలు వచ్చినప్పటికీ అల్టిమేట్గా ఆయన కాపాడేవాడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా దేవుని వెంబడిస్తున్నామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతూ ఉంటామో ఆయన వాక్యం సెలవిస్తుంది, అల్టిమేట్గా ఆయనే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా,
మూడవది మనం దేవుణ్ణి వెంబడించేవారుగా, సమస్తాన్ని విడిచిపెట్టాలి, లేచి ఆయనను వెంబడించాలని వాక్య భాగం రాయబడుతుంది. తర్వాత చూద్దాం. 29 వచనం చదవండి. లూకా రాసిన సువార్త 5:29 వచనం. లూకా 5:29. అమ్మా, ఆ లేవి తన ఇంట ఆయన గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనమున కూర్చుండిరి. 4వది రాయబడుతుంది, యేసు ప్రభు ఈ రాత్రికాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఏ విధంగా అంటే పశ్చాత్తాప హృదయం కలిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలని పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు కనుక మారు మనసు కలిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఇక్కడ రాయబడుచున్న మరొక పని ఏంటంటే నువ్వు సహవాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆ లేవి ఆయన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది సహవాస బంతి, అంటే సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలి. అంటే మన పొరుగువానితో ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. పొరుగువాన్ని ప్రేమించే వారికి ఆజ్ఞ ఏంటంటే ముఖ్యమైన ఆజ్ఞ, రాయల్ లా ఏంటంటే నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కార్యక్రమం జరుగుతుందో మీ ఇంటికాడ మీ ఇష్టమైన వాళ్ళం కాకుండా ఎవరైతే దేవుని తెలియని వారు ఉంటారో వారిని కూడా ఆ స్థలంలోనికి పిలవలసిన బాధ్యత ఉంది. అదే సహవాసం అంటే. అంతా మనం ఏం చేస్తుంటామంటే మన ప్రార్థనకు వచ్చే వాళ్ళే, మన బంధువులనే, మనకే అనువుగా ఉన్న వాళ్ళే, మనకిష్టమైన వాళ్ళని పిలుస్తాం. ఇంక ఎన్నాళ్ళైనా వాళ్ళే వినాలి తప్ప ఇతరులకి మనం వినడానికి అవకాశం అనేది ఇవ్వం. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, ఆ తర్వాత వచనంలో రాయబడుచుంది, పరిసయ్యులను శాస్త్రులను ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ అంటున్నాడు. ఏంటంట ఇందాక రాయబడుచుంది సుంకరులను పాపులు అంటున్నాడు. అంటే ఎవరైతే దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్నారో, ఎవరంటే యేసు ప్రభు అంటే జ్ఞానము లేదో, ఎవరైతే అటు ఆలోచన లేదో వారిని కూడా ఆ ఇంటికి పిలిచాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంట్లో ఆ యొక్క లేవి ఇంట్లో ఎవరున్నారంటే యేసు ప్రభు ఉన్నాడు. కనుక తను నమ్మిన యేసు ప్రభుని, తను వెంబడిస్తున్న యేసు ప్రభుని, సమస్తను విడిచిపెట్టి వెంబడిస్తున్న యేసు ప్రభుని తెలియని వారు కూడా వెంబడించాలి అని అనేక మందిని ఆ ఇంటికి పిలిచినట్లుగా కనబడుతుంది. కాబట్టి రేపటి నుంచి మీ ఇంటికాడ ఎప్పుడు ప్రార్థన ఎట్లా మన వాళ్ళకన్నా దేవుని వాక్యాన్ని తెలియని వాళ్ళని కూడా మన ఇంటికి ఆహ్వానించాలి. వాళ్ళని ప్రార్థనకు రమ్మన్నాం అనుకోండి, మేము గుడుకురాం అంటారు కానీ మీ ఇంటికి వస్తారు. మేము గుడుకురాం అంటారు కానీ మీ ఇంటికి పిలిస్తే వస్తారు. కానీ ఇదే మీ ఇంటికాడ ఎప్పుడైతే ఇలాంటి ఒక సహవాసం ఏర్పడుతుందో అప్పుడు వారిని పిలిచారంటే వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వడానికి, వారు కూడా దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ రాయబడి వచ్చింది, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కనుక మనం కూడా సహవాసం కలిగి అనేక మందిని దేవునిలోకి నడిపించవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే సహవాసం ఎటువంటిది చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 22:21, 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల, ఏంటమ్మా, ఆయనతో సహవాసము చేసినట్లయితే మీకు సమాధానం కలుగును, అలాగున మీకు మేలు కూడా. అంటే సహవాసం వల్ల మనం ఏదైతే నష్టం అయితే కాదు, సహవాసం వల్ల మనం నష్టపోవట్లే. ఇక్కడ రాయబడుచుంది, దేవునితో మన సహవాసాన్ని కలిగి ఇతరులతో మన సహవాసాన్ని కలిగి ఉండడం వల్ల మన యొక్క జీవితం ఏం కలుగుతుందంట, సమాధానం కలుగుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుచుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఇప్పుడు ఎవరంటే ఆ సమాధానకర్త అయిన దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు నువ్వు సహవాసం కలిగి ఉండవడం నీ యొక్క జీవితంలో ఏం కలుగుతుందంట, సమాధానం అనేది అంటున్నాడు. యోహాను సువార్తలో రాయబడుచుంది 14వ అధ్యాయంలో, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇంకో ట్రాన్స్లేషన్లో రాయబడుతుంది, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా,
సహవాసం కలిగి ఉండడం వల్ల మనకి ఏంటంట సమాధానం కలుగుతుంది. రెండవది మేలు కూడా కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క జీవితంలో అటు సమాధానము మేలు కలగాలని ఆయన నిన్ను పశ్చాత్తాప హృదయముతో రమ్మని, మారు మనసు కలిగిన వారిగా ఉండాలని ఆయన పిలుస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవచ్చు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏ విధంగా నువ్వు రావాలంటే సహవాసం కలిగి నువ్వు రావాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడి, ఎందుకంటే మన పక్క అంటే మనకు సమాధానం అనేది ఉండదు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి మన ఇంటి మీద వాళ్ళిందంటే ఇంకా కాకి ఇల్లేదాకా ఆ దరిదాపుల్లో ఇల్లేదాకా మనం కాకిని తిడతానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏం లేదంటే పొంతన అనేది లేదు, వాళ్ళకి మనకు సమాధానం లేదు. మన ఇంటికాడికి వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, వాళ్ళ ఇంటికాడికి వస్తూ మన ఇంటి రావడానికి లేదు. మరి సహవాసం లేకుండా నువ్వు దేవుని దగ్గరికి ఏ విధంగా నువ్వు రాగలవు? ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మన సహవాసం కలిగి ఉండడం వల్ల సమాధానం కలుగుతుంది. అంతేకాదు దానితో పాటు మేలు కూడా ఆయన మన యొక్క జీవితంలో కలుగు చేసేవాడు. చూడండి, ఇంకా చూద్దాం 15వ అధ్యాయము సామెతల గ్రంథము 31వ వచనం చూద్దాం. సామెతలు 15:31. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. అమ్మా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల యొక్క సహవాసము ఎవరికంట? జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి అంటున్నాడు. అంటే జీవార్థం అంటే ఏంటి? ఆ మాటలో జీవం ఉండటము. ఆ మాటలో జీవం ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యములో మాత్రమే ఉంది. ఇక్కడ జీవం గల దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనము అంగీకరించామో మనం ఏం కలుగుతుందంట? జ్ఞానుల యొక్క సహవాసం అనేది కలుగుతుంది. మనం అంటూ ఉంటాం, మా అబ్బాయి ఎవరితో స్నేహం చేస్తున్నాడమ్మా? మంచోళ్ళతో అనేది స్నేహం చేయట్లేదు. ఎవరు స్నేహం చేస్తాం? మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారేమ్మా? ఆడితో స్నేహం చేసి ఆళ్ళలాగా మారిపోతున్నారు, వీడితో స్నేహం చేసి వీడిలాగా మారిపోతున్నారు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనం వాళ్ళని వీళ్ళని అంటాం కాదు. ఇక్కడ రాయబడి వచ్చిన మాట అంటే జీవార్థమైన ఉపదేశములను అంగీకరించాము. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం అంగీకరించామో, ఆ వాక్యములో ఉన్న జీవం ఎప్పుడైతే మనం అంగీకరించామో, ఇక్కడ రాయబడి వచ్చింది జ్ఞానుల యొక్క సహవాసాన్ని మనం పొందుకుంటాం. జ్ఞానుల యొక్క సహవాసం అంటే ఏదైతే ఉపయోగకరమో, ఏదైతే తెలివో, ఆ తెలివితో మనము సహవాసాన్ని కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి, జ్ఞానానికి మూలం. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వల్ల, దేవుని యొక్క ఉపదేశం అంగీకరించడం వల్ల దేవునితో మనము సహవాసం కలిగి ఉంటాం. కనుక మనం ఏ ప్లాన్ చేసినా, ఏ పని మనము తలపించినా అది మనకు ఉపయోగకరంగానే ఉంటుంది తప్ప నష్టాన్ని చేకూర్చేదిగా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి వచ్చింది, జ్ఞానార్థమైన ఉపదేశం అంగీకరించేవాడు జ్ఞానుల యొక్క సహవాసాన్ని పొందుకుంటాడు. అదే 22వ అధ్యాయం 24 వచనం. సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండవు. ఇక్కడ రాయబడుచుంది, కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. అంటే ఏంటి? కోపం ఎక్కువ ఉన్నవాడితో ఏం చేయకూడదు అంట? సహవాసం. మనం అంటూ ఉంటాం 6 నెలల సహవాసం చేస్తే వాడు వీడవుతాడు అని. ఎవడైతే కోపంగా ఉన్నవాడితో ఎవడైతే ఫ్రెండ్షిప్ చేస్తాడో ఆటోమేటిక్గా ఆ కోపం కూడా మనకే వచ్చేది. తల్లిదండ్రులు మాటలంటే కోపం. చిన్న పని చెప్తే కోపం. ఎంత కోపం అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. కోపచిత్తునితో స్నేహం చేయకూడదు. ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంట? కోపచిత్తునితో సహవాసం చేయొద్దు, క్రోధము గలవానితో పరిచయం వద్దు. అసలు మన పరిచయం ఎవరితో అంటే దేవునితో ఉండాలి. మన పరిచయము జ్ఞానము, మన పరిచయము జీవార్థమైన ఉపదేశముతో మనం ఉన్నట్లయితే అది మన యొక్క జీవితంలో సమాధానాన్ని, మేలును చేసేట్టుగా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. చూడండి, మన సహవాసం అయితే 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
ఆ, కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు చెప్తున్నాం. ఆ, మన సహవాసం అయితే అమ్మా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉంది. ఇక్కడ మన సహవాసము, మనం సహవాసం ఏంటంటే తండ్రితోనూ తన కుమారుడైన యేసు ప్రభుతో మన సహవాసం ఉండాలి. అది నిత్యమైనది, అది జీవార్థమైన ఉపదేశం అంగీకరించిన దానితో సమానం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. దేవుడు పిలుస్తున్నాడు, పశ్చాత్తాపంతో మన దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నాం. కనుక ఆయన అంటున్నాడు, మారు మనసు కలిగిన వారిగా ఉండాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నా. కాబట్టి మనం మారు మనసు కలిగిన వారిగా ఉండాలంటే వాక్య భాగం రాయబడుతుంది, మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ మనము కలిగిన వారిగా ఉండాలి. ఆ సహవాసం మన యొక్క జీవితంలో సమాధానం తీసుకొస్తుంది. ఆ సహవాసం మన యొక్క జీవితంలో మేలును తెస్తుంది, జ్ఞానం తెస్తుంది, లాభాన్ని తెస్తుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుతుంది. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనం పిలుస్తున్నాడు. కనుక మారు మనసు కలిగిన వారిగా, మన దేవుని వెంబడించేవారిగా, సమస్తాన్ని విడిచిపెట్టేవారిగా, మనం ఉన్న స్థితిలో నుంచి మనం లేచి దేవుని వెంబడించేవారిగా. 4వది రాయబడుతుంది, సహవాసం కలిగి మనం ఎప్పుడైతే దేవుని వెంబడించామో అప్పుడే ఆయన తన బిడలేగా తన హక్కున చేర్చుకునేవాడిగా కనబడుతున్నాడు. అందుకే యోహాను సువార్తలో రాయబడుతుంది, తన అందరు అంగీకరించిన వారందరూ కూడా ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఆయన స్వీకరించేవాడిగా కనబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఈ శ్రమల ధ్యాన కూడికలో దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది, మారు మనసు కలిగి మనం ఆయనను వెంబడించేవారిగా, మారు మనసు హృదయముతో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మీద మనం ఆధారపడి జీవించినట్లుగా ఆయన వెంబడించి ఆ సహవాసము దేవునితో ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉంటామో తప్పకుండా ఆయన మనలను అంగీకరించిన వాడిగా, మనము ఆయన వెంబడి ఆయన దగ్గరికి ఎప్పుడు వస్తామో పరలోకంలో గొప్ప సంతోషము ఆనందము మన ద్వారా కలుగుతుందని దేవుని యొక్క వాక్య భాగము రాయబడి వచ్చింది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.